ఎంత ప్రేమ కలిగిందో ఈ విత్తనం కూడా అంతే ప్రేమ కలిగింది. ఆమె నాకు పుట్టిన కొడుకు బలహీనుడు కావచ్చాను కానీ ఆయనకి పుట్టిన కుమారుడు బలహీనుడు కాదు. నాకు పుట్టిన కొడుకు బలహీనుడు కావచ్చు, లేదా నాకైనా బలవంతుడు కావచ్చు, కానీ గ్లోరీ ఆయన పుట్టిన కుమారుడు బలహీనుడైతే కాదు, ఆయనకన్నా బలవంతుడు కాదు. ఆయన వలే, అవునా, ఆయన రూపమే, ఆయన ఆలోచనే, ఆయన తలంపులే, హల్లెలూయా, ఆయన వలే నడిచేవాడు కావాలి దేవుడు. చూడండి, అమధ్య ఎప్పుడైతే పడిపోయినాడు, ఒక దూతను పిలిచి, ఒక సైనికుడిని పిలిచి బయలుదేవత దగ్గరికి పోయి ఏం చేయాలంట, విచారణ చేయాలంటే. అందుకని సోదులు చెప్పే వాళ్ళ దగ్గర బాబాకండి, మనం బాబులేస్తాం, దాని గురించి ప్రసంగం అవసరం లేదు. సోది పోవచ్చా? సోదికే బయలుదేవత దగ్గర పోవచ్చా? బయలుజీవం దగ్గర పోవచ్చా? విగ్రహాల దగ్గర పోవచ్చా? హల్లెలూయా. పోయి అక్కడ పోయి పోతా ఉన్నాడు. మార్గ మధ్యలో ఒక ప్రవక్త ఎదురు వచ్చినాడు. చెప్పకూడదు గట్టిగా మనము. ఎవరు ఆయన? మహా గొప్ప ప్రవక్త ఆయన. హల్లెలూయా. అయితే ఆయనకి బట్టతల కూడా ఉంటుంది అనుకుంటా నేను. ఆయన తోలు తట్టి కట్టుకొని ఉన్నాడు. ఆయన ఒక వృద్ధుడు అయినాడు. ఆయన హల్లెలూయా, మహా గొప్ప ప్రవక్త ఎదురుగా వచ్చాడు. అడుగుతున్నాడు, ఓయ్ సహోదరుడు ఎక్కడికి పోతున్నావు? మా రాజుగాడు మేడ మీద నుంచి పడి రోగి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో శంబ్రంలో ఉన్న బయలుదేవత దగ్గరికి వెళ్ళి విచారణ చేయమన్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళి సమాచారం కనుక్కోరమ్మన్నాడు. ఇప్పుడు ఏలియా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? హల్లెలూయా. ఇశ్రాయేలీయుల్లో దేవుడు లేడా? ఏమ్రా, ఇశ్రాయేలీయుల్లో దేవుడు లేడనుకుంటున్నావా? ఇక్కడ సర్వ సృష్టి కలిగిన దేవుడు లేడనుకుంటున్నావా? ఈ వర్తమానంలో దేవుడు లేడనుకుంటున్నావా? ఈ వాక్యంలో దేవుడు లేడనుకుంటున్నావా? ఈ ప్రవక్త వర్తమానంలో దేవుడు రుజువు చేసే వర్తమానం ఇది. అందుకని ఈ గూడూరు, ఈ చుట్టుపక్కల ఎంత పెద్ద మీటింగ్లు పెట్టా మనోడు ఊరు వారు పోతారా? మనోళ్ళు ఎవరైనా ఎవరు బారు? ఎందుకంటే షమ్రోన్లో దేవుడు లేడు. షమ్రోన్లో దెయ్యాలు ఉంటాయి. హల్లెలూయా. శాఖలో దేవుడు లేడు. త్రిత్వ సిద్ధాంతంలో దేవుడు లేడు. త్రిత్వంలో దేవుడు లేడు. నీ త్రినిటీలో దేవుడు లేడు. నీ ముగ్గురు దేవుళ్ళలో దేవుడు లేడు. నీ ఆచారంలో దేవుడు లేడు. నీ సిద్ధాంతంలో దేవుడు లేడు. దేవుడు ఎక్కడున్నాడు అంటే వర్తమానంలో ఉన్నాడు. అందుకని ఈ వర్తమానం రుజువు చేయబడింది. రుజువు చేసి దేవుడు సైన్ చేసి మంత్రాలు పంపించాడు భూమి మీదకి. అంత మాట గొప్ప వర్తమానాలు ఇచ్చినాడు సార్. ఇది బాగా చూసి ఎతికి పట్టుకోవాలా? మనం పట్టుకుంటే ఆయన ఆత్మ పట్టుకుంది. లేఖనాలు పరిశీలించినావా? దీన్ని పరిశీలించినావా? నేను యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకునేటప్పుడు ఏ లేఖనాలు పరిశీలించాను? స్పిరిట్ దీవించుకున్నాను. ఈరోజు అర్థమవుతుందా? అంత గొప్ప వర్తమానం వెళ్ళుకుంటే ఈ వర్తమానంలో తప్పని చెప్తావా నువ్వు? హల్లెలూయా. ఇశ్రాయేలులో దేవుడు లేడని ఎక్కడికి? షమ్రోన్ సాగ దగ్గర పోతున్నావా? షమ్రోన్ సంఘ దగ్గర పోతున్నావా? షమ్రోన్ త్రిత్వ సిద్ధాంతం దగ్గర పోతున్నావా? షమ్రోన్ ఆచారం దగ్గర పోతున్నావా? షమ్రోన్ శోధ దగ్గర పోతున్నావా? నువ్వు శోధిగత దగ్గరికి చెప్పచ్చు. హల్లెలూయా. ఒక రోజు సౌలు కూడా అడిగినాడు, ఏమని? నా రాజ్య పరిపాలన గురించి విచారణ చేయాలి. ఎందుకంటే దేవుడు 3 కార్యాల ద్వారా మాట్లాడతాడు. ఆయన పాత్ర బదులు మాట్లాడే పద్ధతి దేవుడు ఆయన కళ్ళ ద్వారా మాట్లాడతాడు. ఆయన చెప్పచ్చా? 2వ కార్యమైన ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. ఆయన 3 ఊరిము తుమ్మిము ద్వారా మాట్లాడతాడు. ఆయన ఇప్పుడు సౌలు జీవితంలో ఆయన హల్లెలూయా ప్రవక్తతో మాట్లాడాలి. ఆ యొక్క కళ్ళ ద్వారా మాట్లాడే దేవుడు సౌలు జీవితంలో మానేశాడు. ఆయన 2 మంది ప్రవక్త ద్వారా మాట్లాడే ప్రవక్త సమయాలు చనిపోయినాడు. 3వ కార్యం ఎవరు? ఊరిము తుమ్మిము యాజకుడు. యాపో
తీసుకుని ఆవరణము పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోకి ఆ యొక్క 12 నక్షత్రాల్లో పొదిగించిన ఊరిమి తుమ్మిమని ఒక డ్రెస్ వేసుకొని ఆయన లోపలికి ఆ యొక్క రక్తాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆ లైట్లు వెలుగుతాయి. వెలిగితే సౌలా నీ రాజ్య పరిపాలన దేవుడు సిగ్నల్ ఇచ్చినాడు. అయితే ఆ లైట్లు ఎరగడం మానేసిన ఏది కూడా ఆమె ఆ నక్షత్రాలు ఏమి ఆన్సర్ ఇవ్వబోయేటప్పుడు చివరికి సౌలు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇదిగో ఈ అమాజేలాగా హల్లెలూయా, ఈ అమాజేలాగా ఒక దేవుడు బిడ్డైంది, దేవుడు కుమారుడైంది. చెప్పచ్చా? దేవుడి చేత ఎన్నిక చేయబడ్డవాడైంది సౌలు, ఇశ్రాయేలుడు. చెప్పచ్చా? హల్లెలూయా. ఇశ్రాయేలు రాజు సోదిగత దగ్గర పోతున్నాడు. పోయాడా సోదిగత దగ్గరికి? సోదిగత రహస్యంగా చెప్తుందామంటే సోది చెప్తామంది. ఎవరో సోది చెప్పేది? దెయ్యం. ఒక లేడీ ఏం చేస్తుంది? ఒక లేడీ ఏం చెప్తుంది? ఒక స్త్రీ ఏం చెప్తా ఉంది? ఒక స్త్రీ బోధకురాలు ఏం చెప్తా ఉంది? చెప్పండి సార్. సోది. ఆ సోది ఎండడానికి పోతున్నాడు ఎవరు? సౌలు. వన్ ఆఫ్ ది కింగ్, రాజు సోది పోతున్నాడు రోజు. అర్థం చేసుకుని నేను ఏం చెప్తున్నాను. కుర్చీలో కూర్చొని బాగా చెప్పారు అమ్మగారు, బాగా చెప్తారు. ఏంటది? సోది. బాగా చెప్తారు. కుర్చీలో కూర్చొని ఏమింటున్నారా? సోది. సౌలు ఏమింటున్నాడా? సోది. ఎవరు ప్రసంగం వింటున్నాడా? ఎవరు బోధ అంటున్నాడా? ఎవరు మాట్లాడుతున్నాడు? సౌలు. ఒక స్త్రీ బోధ అంటున్నాడు సౌలు. ఒక రాజు అండి. సిగ్గురా ఈ సౌలుకి. అయితే అక్కడ సోది గిత్తరాలది కానీ ప్రవక్త వచ్చినాడు. ఒక వ్యక్తి వస్తా ఉన్నాడు పైకి. ఆయన పాతాళంలో ఉన్న ఇంకా ప్రవక్తగానే ఉన్నాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆన్సర్ ఇవ్వగలడు ప్రవక్త, పాతాళంలో ఉన్నప్పుడు కూడా ఆన్సర్ ఇవ్వగలడు ప్రవక్త. అదండి ప్రవక్తకున్న సత్తా. ఈరోజు ఈ ప్రవక్త వర్తమానము ఆయన బ్రతుకున్నప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు ఓ చనిపోయినాడు, బ్రతికాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఒక సమాధి కార్యక్రమంలో ప్రవక్త సీడీ అక్కడ వేసినప్పుడు, ఆ ప్రవక్త వర్తమానం పోతున్నప్పుడు చనిపోయినా కూడా వేసింది బయటికి. చెప్పకూడదు గట్టిగా మనము. ప్రవక్త సమూయేలు కాలంలో, సౌలు కాలంలో సమూయేలు బ్రతుకున్నప్పుడు ఆయనకి సమాధానం ఇచ్చినాడు. పాతాళంలో ఉన్నా కూడా ఇంకా ఆయనకి రాజపరే సమాధానం. మన ప్రవక్త బ్రతుకున్నప్పుడు హల్లెలూయా, ఆయన అద్భుతాలు చనిపోయిన ఆయన చనిపోయిన తర్వాత కూడా అదే వర్తమానం టేపులో ఇల్లు ఒక చనిపోయిన వ్యక్తి లేచాడు పైకి. అందుకని రుజువు చేయబడిన ప్రవక్త ఆయన. ఓ మీ ఇళ్ళలో ఏ దెయ్యాలు ఉన్నా కూడా ప్రవక్త సీడీ చేసుకుని దెయ్యాలు ఉంటే అప్పుడు నేను ఇస్తాను. ప్రవక్త వాయిస్ ఇంటేనే దెయ్యాలకి భయం. ఎందుకంటే రుజువు చేయబడిన ప్రవక్త ఆయన. ప్రవక్తలోకి దేవుడు వచ్చినాడు, మనలో దేవుడు ఉన్నాడు. ఈ రోజు చెప్పచ్చా? ప్రవక్త దేవుడు కాదు సార్, ప్రవక్తలో దేవుడు ఉన్నాడు. ప్రపంచాన్ని రుజువు చేయబడిన ప్రవక్త. లోకం నమ్మబోదు, నాకేం సార్, నేను నమ్ముతున్నా సార్. ఆయన అన్నాడు, నన్నేమైనా చేయగలుగుతారా ఏమిటండి? ఈ వర్తమానం నేను చేయలేదు. నేనంటున్నా ఈరోజు నన్నేమైనా చేయొచ్చు, మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు, సంఘాన్ని ఏమైనా చేయొచ్చు. సంఘాన్ని ఆపచ్చు, మనల్ని ఆపచ్చు, నిన్ను ఆపచ్చు, నన్ను ఆపచ్చు. వర్తమానం ఆపడం ఏ దైవం కాదు. రుజువు చేయబడిన వర్తమానం దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. పాతాళ లోక ద్వారములే దీని ఎదుటి నిలవలేరంటే ఎవడంతా సార్ ఈ వాక్యాన్ని. ఇంకా ఎన్నిక చేయబడిన వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళ కోసం వెళ్తా ఉంది. ఇంకా ప్రేమించే వాక్యం. హల్లెలూయా. అమ్మాజీ ఏంటి చెప్తున్నాడు? రాజు చెప్పు, ఇశ్రాయేలులో దేవుడు లేడని బలి దగ్గర విచారణ చేస్తున్నాడా? మీ రాజుకి చెప్పు, మంచం మీద ఉన్నవాడు మంచం మీద
అది ఏలియా రోషం కలిగిన వర్తమానం. చెప్పు బయటి రాజుకి, యేసుక్రీస్తు నామములో బాప్తిజం తోసివేసినావా, అవతల కట్టుకో, నువ్వు సస్తావు. నువ్వు ఇక్కడ బాగానే ఉండొచ్చు, నువ్వు బాగానే సేవ చేయొచ్చు, నువ్వు బాగానే ప్రసంగించవచ్చు, నువ్వు అద్భుతమైన నీ ప్రసంగం అన్ని నీకు చేతులు కొట్టవచ్చు. ఒక రోజు అవతల సస్తావు నువ్వు. నీకే రెండో మరణం ఆ రోజు. ఈ వర్తమానికి విలువ, వాక్యమకి విలువ, బాప్తిజంకి విలువ ఇప్పుడు తెలియదు నీకు, అవతల కొట్ల తెలుస్తుంది. ఏది ఆ వర్తమానం అంటే అది రుజువు చెప్పిన వర్తమానం. పోయి చెప్పి మీ రాజుకే, మనసు మీద వాడు మనసు మీదనే చచ్చిపోతాడు, మిద్ది మీద ఉండవాడు. పోయాడు. అయ్యా రాజుగారు, అమ్మాజీ గారు వదగారు, ఏ రా వచ్చాము, బయట దగ్గర పోయిన, బయట దగ్గర బాగాలేదు సార్, మార్గ మధ్యలో ఒకటి అడ్డుకున్నాడు సార్. ఏం చెప్పాడని నన్ను తిట్టాడు సార్. ఏమని తిట్టాడు సార్? ఇశ్రాయేలీలో దేవుడు లేడనే నువ్వు బయట దగ్గర పోతున్నావరే అని అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే అన్నాడో రాజుకు అర్థమైపోయింది. ఈ మాట అన్న ఎట్లా ఉన్నాడు, బట్టతలు ఉన్న ఆయనకి. అవును సార్, వృద్ధుడు అయినాడు. అవును సార్, గోలి పట్ట కట్టుకోండి, తోలు తట్టి కట్టుకోండి. అవును సార్, ఆయన ఏలియానే. ఆయన చూడబడడానికి ప్రసంగం ఆయన ఎవరో చెప్పేస్తుంది. నేను కొన్ని దగ్గరికి వెళ్ళి ప్రసంగం చేస్తామంటే, మాట్లాడతామంటే వాళ్ళు అంటారు, మీరు ఉల్లిం మారిన బెండు వర్తమానం కదా, ఉల్లిం మారిన బెండు ఉందా ఈ వర్తమానము దేవుడిదే సార్? ఎవరిది సార్ ఈ వర్తమానము? దేవునిది. దేవుడిదే కదా. ఉల్లి మారిన బెండు ఉంది కదా, ఆయన ఏం చెప్పలే, ఆయన ఏమి లేదు, అంతా దేవుడిదే. దేవుడు ఆయన ద్వారా మాట్లాడాడు. అవునా? దేవుడే అన్నాడు ఒక రోజు, నా గురించి యెషయా చెప్పినాడు. యెషయా ఆయనదే. మోషే నా గురించి రాసినాడు. మోషేదా ఆయనదా? మోషే ధర్మశాస్త్రం. ఎవరిది సార్ ధర్మశాస్త్రం? మోషేదా దేవుడిదా? మరి మోషేదా అంటున్నారా? అయ్యి పులి మరి వర్తమానం ఇది. మోషే వర్తమానమా దేవుడు వర్తమానమా? ఇర్మియా ప్రవక్త, ఇర్మియా రాశాడు. నా గురించి ఇర్మియా చెప్పాడు. ఇర్మియాదా ఇది? ఇర్మియా వర్తమానమా దేవుడిదా? దేవునిదే. ఎవరు ద్వారా వచ్చారో వాళ్ళని చెప్తున్నాడు దేవుడు. ఈ వర్తమానం ప్రవక్త ద్వారా వచ్చిందని ప్రవక్త చెప్పినాడు ఆయన. పోనీ నువ్వు చెప్పు, నీ ద్వారా వస్తే నిన్నని చెప్తాడు ఆయన. పోనీ గూడూరు పీటర్ ద్వారా వస్తే గూడూరు పీటర్ అని చెప్తాడు. గూడూరు పీటర్ది కాదు ఇది. ఎవరిది సార్ ఇది? దేవుడు, ప్రభుని యేసుక్రీస్తుది. ఆయన ప్రవక్త ద్వారా ఇచ్చినాడు, ఆయన మోషే ద్వారా ఇచ్చినాడు, ఆయన ఏలియా ద్వారా ఇచ్చినాడు, ఆయన ఎలీషా ద్వారా ఇచ్చినాడు, ఆయన ఇర్మియా ద్వారా ఇచ్చినాడు, ఆయన ఈ కాలం యొక్క ఉల్లి మారిన ప్రవక్త ద్వారా ఇచ్చినాడు. ఆమేన్. రుజువు చేయబడిన వర్తమానం. రాజు కోపం వస్తుంది, వాడిని పిలిచి 50 మంది సైన్యం పిలిచినాడంట. 50 మంది సైన్యాన్ని పిలిచి, హల్లెలూయా, ఇదిగో పోయి ఆ రాజుని వండ పొలంగా తీసుకురామన్నాడు. ఎక్కడ తీసుకురావాలంట? ఆయన గూడూరు పీటరా అక్కడ పోయి కాదేసుకుని పోయి తీసుకుపోయేదానికి సార్. ఆయన పురుషోత్తమా, నేను ఎంత కాలే కాటేక అని చెప్పేదానికి ఎవరు సార్? ఆయన ఏలియా. ఆయన దేవుడు ఆత్మ కలిగిన ఏలియా. ఆయన ఏలియా కొండ మీద పర్వతం దగ్గర ఉన్నాడు ఆయన. ఓ 50 మంది మళ్ళా ఒకటి ఎక్స్ట్రా పంపించినాడంట. ఎందుకని? సత్యం చెప్పేదానికి సమాచారంగా ఒకడు ఉండాలి. సాగు కోపుడు చెప్పడానికి ఒకడు ఉండాలా? ఉన్నాడా? 50 మందిలో ఒకరిని చదువుతావా? చూడండి ఒకసారి చదువు. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు వారు 9వ వచనం. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన వాణ్ణి 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా
నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించున్నాడు. అందుకు ఏలీయా నేను అగ్ని ఆకాశం దిగి నిన్ను నీ 50 మందిని దహించునని 50 మందికి అధిపతిని ఒకటితో చెప్పగా అగ్ని ఆకాశం దిగి 50 మందిని దహించను. ఎవరితో పెట్టుకున్నావు? ఏలీయాతో. ఏం జరుగుతా ఉంది? లేపేశాడా? అగ్ని వచ్చిందా? వచ్చిందా నోట్లో నుంచి? వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏలీయాను రుజువు చేస్తున్నాడు. ఆయన ఆమేన్ ఆమేన్ ఆమేన్. అక్కడ పోయిన తర్వాత మళ్ళా ఇంకా రాలేదు వీళ్ళు. మళ్ళా 50 మందిని మళ్ళా ఇంకొకటి రెడీ చేసినారు. చూడండి, మళ్ళా 50 మందితో కూడా పంపగా వీడు వచ్చి దైవజనుడు 11 అదే మరలా రాజు 50 మంది మీద అధిపతి అయిన ఒకని 50 మందితో కూడా పంపగా వీడు వచ్చి దైవజనుడా త్వరగా దిగురమ్మని రాజు అందుకు ఏలీయా అగ్ని ఆకాశమును దిగి నిన్ను నీ 50 మందిని దహించును గాక అని చెప్పగా ఆకాశము నుండి నువ్వు అగ్ని వాణి 50 మంది దహించెను. అయిపోయిందా? రెండోసారి తెచ్చారా? చనిపోయారు. మరలా మూడోసారి ఇంకను రాజు 50 మందికి అధిపతి అయిన యొక్కని వాని 50 మందితో కూడా పంపగా 50 మంది మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలీయా ఎదుట మోకాలుని. ఇప్పుడు గౌరవం కావాలా? ఆయనకి రెస్పెక్ట్ కావాలా? నువ్వు ఏలియా ఎట్టంటే అటు పిలిస్తే ఒప్పుకోడు ఆయన. జాగ్రత్త, ఆయన నోట్లో మాట పవర్ఫుల్. ఏలియా నోట్లో మాట పవర్ చాలా మామూలు పవర్ఫుల్ కదా. ఆయన ఆత్మను పొందుకున్న సేవకుల మాట కూడా పవర్ఫుల్. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందుకని మీ సేవకులు మీరు ఏది కోపం తెప్పించదని చెప్తారు. పవర్ నిజమైన సేవకుల గురించి చెప్తాను. రోషం కలిగిన సేవకుల గురించి చెప్తాను. వర్తమానం రోషం లేనివాడు కదా. రోషం లేనివాడు కూడా వచ్చినారు దీంట్లోకి. రోషం లేదు, సిగ్గు లేదు, శరం లేదు. ఏడ డబ్బు వస్తుందా, ఏడ అవి వస్తుందా? అవునా? దాని కదా రోషం కలిగి బోధించాలి, రోషం కలిగి ప్రకటించాలి, అన్ని జాతులకు బోధించాలి. వర్తమానం ఇది ఒక జాతికి ఇచ్చింది కాదు. ఈరోజు ఈ వర్తమానం ఒక జాతికి ఇచ్చారా? అందరికి. యేసు ప్రభువు నమ్ముకుంటే ఈరోజు ఒక జాతి నమ్ముకుంటే జాతి 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 అంటుంది. ఇంకా ఏదో జాతి దగ్గరికి ఇలా జాతులకు ఇవ్వబడిన వర్తమానం కాదు సార్ ఇది. అన్ని జాతులకు ఇవ్వబడింది ఇదే, అందరికీ ప్రకటించబడింది ఇది. హల్లెలూయా. ఒక జాతి నమ్మితే జాతోళ్ళకే, జాతోళ్ళ వర్తమానం అయితే శాఖలు చూసి అంటుంటే వాళ్ళ జాతికే బోధించుకుంటారు. ఈరోజు వర్తమానం ఎందుకు ఇచ్చినారు మనం? అవునా? నోవా కూడా ఒక జాతి ఉందా, అన్ని జాతులు ఉన్నాయా? అన్ని. ఇక్కడ అన్ని జాతులు ఉన్నాయి, ఒకే జాతి ఉందా? అన్ని జాతులు ఉన్నాయి ఇక్కడ. అందుకని కులం లేదు ఇక్కడ. కులపోడికి పరలోకం లేదు. నేను పాస్టర్ గారు చదువు, రెడ్డికి పరలోకమే లే, కాపుకు పరలోకం లే, కమ్మకు పరలోకలే, మాదికి పరలోకలే, మాలకు పరలోకం లే, ఎరుకలే, ఏడాది ఊరికి పరలోకం లే, క్రైస్తుడికే పరలోకం. చెప్పండి. జాతి మర్చిపోవాలి. ఒక జాతోళ్ళకి ఇవ్వాల. జాతోళ్ళకి కానీ వాక్యం కానీ ఇస్తే అసలు మనం పనికిరాం. అందుకని సమరస్త్రీ అడిగింది, అయ్యా మీది వీధుల జాతి కదా, మీరు ఎక్కడ లేదు, మేము ఎక్కడ లేదు, మేమేమో సమరయులు, మీరేమో యూదులు. సమరస్త్రీ దగ్గరకు వస్తారు. ఆయన అన్నాడు, జాతి గురించి మాట్లాడుతా అన్నాడు. అసలు కుక్క అన్నాడు. మన ఏ జాతి మంది? కుక్కల జాతి మంది. కుక్క అంటారు. వెంటనే మనది, అయ్యా కుక్క పిల్లని రొట్టె ముక్కల మీద పెట్టినాడు. వెరీ గుడ్. నేనంటే విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు, మా జాతీయులు కాడ చూడలేదు. మా జాతీయులు కాడ చూడలేదు నేను ఇలాంటి విశ్వాసం. శతాధిపతి ఇంట్లోకి పిలిచి, శతాధిపతి మార్గం మొదలని ఎదుర్కొని, అయ్యా నువ్వు మాట మాత్రం ఇక్కడ చదివిస్తాను, దాసుడు అక్కడ స్వస్థత పొందుకుంటాడు అంటారు అన్నాడు. మా జాతీయులు కూడా లేదు కదా ఈ విశ్వాసం. ఏ జాతీయులకే? ఇశ్రాయేలు జాతికి ప్రపంచంలో ఈరోజు నెంబర్ 1. మనకున్న విశ్వాసం వాళ్ళకి లేదని చెప్తాడు. ఎంత గొప్ప కృప తెలుసా? హల్లెలూయా. మూడోసారి పోయినారా? సచ్చినారా? 50 మంది చచ్చిపోయినారా? ప్రతిసారి రుజువు పడిన వర్తమానం ఇది. ఒక రోజు ఒకడు వచ్చినాడు ప్రవక్త దగ్గరికి.
మన కాలం యొక్క ప్రవక్త దగ్గరికి వచ్చేటప్పుడు బాగా వచ్చినాడు. వాడు వచ్చి అడుగుతున్నాడు, నాకు ప్రార్థన చేయాలి. నీకేం బాగలేదు అన్నాడు ప్రవక్త. నాకు టీబీ సార్, నాకు టీబీ రాకుండా ప్రార్థన చేయాలి. ప్రవక్త చూసినాడు, బాగానే ఉండాలి కదా, టీబీ లేదు, ఏం లేదు, నీకేం తెలుసయ్యా, నువ్వు చెయ్యి ప్రార్థన చేశాడు. ఆ జబ్బు మళ్ళీ ప్రార్థన అయిపోయింది, కిందకి దిగినాడు, దుక్కుకుంటా పోతున్నాడు. ఇంటికి పోతే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న హాస్పిటల్ తీసుకుపోయారు. ఏమైందంటే డాక్టర్ స్టేట్మెంట్ ఇదిగో పోయింది, రిపోర్ట్ వస్తుంది రేపు దాకా తీరా చూస్తే రేపు రిపోర్ట్ వచ్చింది. ఏమని? టీబీ. ఎవరితో ఆటలాడుతున్నారు? ప్రవక్తనా? ఏలియా వర్తమానం ఇది. 50 మంది 3 సార్లు చంపినాడు. చంపాడా? అగ్ని దిగి వచ్చిందా? రుజువు చేయబడిన ప్రవక్త ఆయన. తర్వాత ఆయన గౌరవంగా పిలిచినారు, గౌరవంగా ఊరుతున్నాడు. ఆయన గౌరవంలో కూడా దేవుడు గౌరవించకపోయిన దేవుడు ఒప్పుకోడా. మోసాన్ని గౌరవించకపోతే దేవుడు ఒప్పుకోలేదు అక్కడ. చెప్పచ్చా? హల్లెలూయా. రుజువు చేయబడిన ప్రవక్త ఆయన ఏలియా. ఆయన చెప్తున్నాడు, మంచం మీద ఉన్నవాడు మంచం మీదే చనిపోవాలి. చచ్చాడా? చచ్చిపోయాడు. అట్లాంటి వర్తమానం సార్ ఇది. వింటున్నారా? ఏలియా కాలంలో సారేపతి దూరాలు పోషించినాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? రుజువు చేయబడిన ప్రవక్త. అదే వర్తమానములో ఈ రోజు ఈ కాలంలో మన కాలంలో కూడా 3.5 సంవత్సరం పోషించబడిన ఒక సంఘం ఉంది. ఎక్కడ తెలుసు? అది బొంబాయి మహాపట్టణంలో షిండే గారి చర్చ్. ఒక విధవరాలు పోషించబడింది. ఏలే చనిపోయినాడు. మన కాలం ఏలే ఆత్మ కలిగిన ఆయన కూడా చనిపోయినాడు. మరి ఆయన వర్తమానం ఉంది కదా, ఇంకా ఉందా లేదు సార్? జీవం కలిగి ఉంది వర్తమానంలో. ఎవరిని ఆపుతారు సార్? ఈ వర్తమానం ఆపడం ఎవరి వల్ల అవుతుంది? ఆపడం ఎవరి వల్ల అవుతుందా? మనల్ని ఆపచ్చు, సంఘాన్ని ఆపచ్చు, సేవని ఆపచ్చు, మనుషుల్ని ఆపచ్చు. వర్తమానం ఆపడం ఎవ్వడు వల్ల కాదు. రుజువు చేయబడిన వర్తమానం. చెప్పడం గట్టిగా మనం అందరూ లేచి నిలబడదు.